లక్ష్మి కేసీఆర్ ఏం చెప్పిండు అల్లుడు స్థానమంటాడు కొడుకుని తాడుంటాడు కోడిపిల్ల నాడగమ్ముతావు గొర్రెపిల్ల నాడగట్టేస్తావు కాంగ్రెస్ వాళ్ళు కట్టించిన ఇల్లు అగ్గిపెట్టెలు లెక్క ఉన్నాయి నేను కట్టిస్తా చూడు కైలాసవాసం ఇల్లు కట్టిస్తాడు ఇల్లు రాలే రేపు పొద్దుగా మీ బిడ్డ నాయన రాజేంద్ర గెలిచిన తర్వాత 5 లక్షల రూపాయలు మీరు ఇల్లు కట్టుకోవడానికి ఏమవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ 5 లక్షల రూపాయలు అంతేకాదు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఏమవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ మంచిగా స్కీము ఈ రోజు మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న గృహ నిర్మాణ శాఖలో పేదవాళ్ళని ఆదుకోవడానికి ఆనాడు కేసీఆర్ అన్నాడు ఇందిరమ్మ ఇల్లు వద్దు అవి డబ్బా ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడ ఉంటారు గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే యాడ కట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాట ఇచ్చిండు. మరి 10 ఏళ్ళ ఈడున్న అందరినీ గ్రామాలలో ఆడుతున్నా మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? మరి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే 10 ఏళ్ళు ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 10 ఏళ్ళ పిల్లగాడు లాగు తోడుకున్నాడు ఇవాళ పాయింట్ వేసుకొని పంచ కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటున్నాడు మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా? అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవాడికి పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని 4.5 లక్షల ఇల్లు 22,500 కోట్లతోటి ఇవాళ భద్రాచలంలో మీ పేదోళ్ళని ఆదుకోవడానికి మీ పేదల ఆత్మగౌరవంతో బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి మీ ఇంటి ముందల మీరు కూర్చేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా